ఇవాళ పీఠాపురంలో మీరు చూశారు ఇవాళ ఇంతగానం ఎన్ని కోట్ల మంది దొరికింది పోలీసులు ఏం చేస్తారండి మీరు? ఇప్పుడు ఎలక్షన్ టైం ఎక్స్చేంజ్ వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? ఇట్లా మీరు వాళ్ళకి సపోర్ట్ చేయడం ఏందండి మీరు? మాకు అర్థమవుతలేదు. అరే అన్ని కోట్ల వేల బాటిల్స్ అక్కడ ఉన్నాయి, మీరు ఇప్పటిదాకా పట్టుకుంటలేరంటే మీరు ఏమనాలా మిమ్మల్ని? మీ గవర్నమెంట్ ఉందనేనా ఇదంతా? సార్ ఈసీ ఇప్పుడు ఏం చేస్తారు ఈ టైంలో మీరు? ఇటువంటి ఇంకెన్ని ఉన్నాయి అక్కడ మీరు చెక్ చేయండి, ప్రతి దగ్గర అక్కడ పోలీసులను పెట్టి చెక్ చేయండి కదా. ఎందుకు ఇంత నెగ్లెక్ట్ చేస్తారు మీరు? ప్రజాస్వామ్యంలో ఒక మంచి వేలో ఎలక్షన్ జరగడానికి ఎవరు సహకరించకుంటే ఎలా ఉంటుంది చెప్పండి మీరు? ఎక్కడెక్కడి నుంచో గోవాకి వెళ్ళి సింగపూర్కి వెళ్ళి మందులు తెప్పించి మీరు వాళ్ళు మందు తాగి పడుకునేటట్టు చేస్తున్నారు మీరు ఓటేయకుండా. ఇది మానాల. జనసేన కార్యకర్తలు, బీజేపీ కార్యకర్తలు, తెలుగుదేశం మీరు అందరు ఎలక్ట్ ఉండాలి పీఠాపురంలో. ఇక చాలా అయింది ఇప్పటి నుంచి. ఈ 10 రోజులు చాలా ఇదిగా ఉంటుంది. ఇక ప్రజలు మభ్య పెడతారు, గిఫ్టులు ఇస్తారు, టీవీలు ఇస్తారు, లక్షలు వంచుతారు. ఎలక్ట్ ఉండాలి, ఐసుంటోళ్ళని పోలీసులకు పట్టియాలా, అయితేనే మనం అనుకున్న ఎలక్షన్ నెరవేరుతుంది. నిజాయితీగా మీరు గెలుపొంది, ఎవరికి ఇది లేదు కదా, పార్టిసిపేట్ చేసి గెలుపొంది, ప్రజల మన్నలు పొంది గెలుపొందండి. మేము ఓళ్ళు ఎవరు వద్దన్నారు కదా దానికి. ఇదేంది మొత్తం దోచిన ఇప్పుడు డబ్బంతా మొత్తం తీస్తున్నారు ఇప్పుడు బయటకు మందు రూపంలో. వీటిని మేము సహించము. మేము ప్రజాస్వామ్యంలో ఉన్నాము. ప్రతి ఒక్కరు ఎవరెవరైతే చేస్తారో అందరిని పట్టిస్తాము. ఒక్కొక్కరిని పోలీసులకు అప్పగించి లాకప్లో చేపిస్తాము. గవర్నమెంట్ వచ్చినాక కూడా మీ మొత్తం ఏమేమి ఉన్నాయో అన్నీ తీపిస్తాం. మిమ్మల్ని విడిసపెట్టేది లేదు. ఇసుంటి వారు ఉండబట్టే సమాజం ఇంకా అట్టరుగున అయిపోతున్నది. ప్రజలారా వీటిని మీరు తీసుకోకండి. తీసుకొని ఇటువంటి ఓట్లు మాత్రం మీరు తీసుకోకున్నా కానీ మీరు ఓటు మాత్రం కూటమికి వేయండి ఈసారి తప్పకుండా. చూశారు కదా ప్రజలారా ఎంత ఘోరం. ఇంకెన్ని ఉన్నాయో గోదాములు. మీరు ఎలక్ట్గా ఉండాలా కార్యకర్తలు. ఇది ఎండింగ్ టైము. ఈ 10 రోజులు మనం ఎంత కష్టపడితే అంత మనకే లాభం ఉంటుంది. ఇటువంటి వారిని మీరు కొందరు గ్రూపులుగా విడిపి కన్నేయండి వీటి మీద. కడప నుంచి వచ్చే పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, ఈ రోజు కూడా చెప్పారు కదా, కడప నుంచి వచ్చారు ఎర్రచంద్ర స్మగ్లర్లు వీళ్ళు అందరూ వచ్చారు, పీఠాపురంలో ఉన్నారు. పోలీసులు పట్టుకోలేని విధంగా కూడా వచ్చారు. వాళ్ళంతా సీక్రెట్గా మెయింటైన్ చేస్తారు. ప్రతి ఊర్లో ఉంటారు కదా జనసేన కార్యకర్త, జనసేన సపోర్ట్ చేసేవారు. వారు కొంచెం మెసేజ్ పాస్ చేయండి. మీరు కూడా సమాజానికి ఎంతో కొంత హెల్ప్ చేసిన వారు అవుతారు. పోలీసులు కూడా వాళ్ళకు వీలు కాదు కొన్ని టైంలలో కూడా, వాళ్ళకు కూడా మనం హెల్ప్ చేసిన వారం అవుతాం కదా. ఆల్రెడీ అలా జగన్ ప్రభుత్వం గవర్నమెంట్ అయిపోయింది. ఇక ఇప్పుడంతా ఈసీ నడిపిస్తుంది కాబట్టి మీరు ఖచ్చితంగా మీరు పోలీసులకు ఇన్ఫామ్ చేయండి. మీరు ప్రజలందరూ ఎలక్ట్గా ఉండండి. నేను కూడా ఎప్పటి నుంచో చెప్తున్నాను మీ అందరికీ. ప్రతి ఒక్క కార్యకర్త 24/7 ఎలక్ట్గా ఉండాలి. ఈ 10 రోజులు మనం కష్టపడమనుకో మనకు డోకా లేదు. ఎందుకంటే ప్రజలు మన వెంట ఉన్నారు, కూటమి వెంట ఉన్నారు. ఎప్పుడెప్పుడు ఎలక్షన్లు వస్తాయా ఓటు గుద్దుదామానే ఉన్నారు. అంత ఇదిగా ఉన్నారు, కసిగా ఉన్నారు. మీరు ఎలక్ట్గా ఉండాలా. అన్ని సర్వేలు కూడా చెప్పినాయి. వాళ్ళు ఇప్పుడు ఎంతకంటే అంతకు పాల్పడతారు చర్యలకు. అన్ని సర్వేలు అనుకూలంగా వచ్చినాయి కాబట్టి వాళ్ళు ఆల్రెడీ ప్రిపేర్ అయి ఉన్నారు. ఎలాగైనా గెలాలా, డబ్బులు ఇచ్చన్నా, మంది ఇచ్చన్నా, ఇంకేదో ఇచ్చన్నా.
పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు నువ్వు గడపకెళ్ళి వస్తావా, ఎండ్లకెళ్ళి వచ్చినా మీతోటి బొచ్చు కూడా వీకలేరు పవన్ కళ్యాణ్ది. ఇది మాత్రం కరెక్ట్ చెప్తాం, కానీ పట్టించడం మాత్రం బరాబర్ పట్టిస్తాము. ఇంకెన్ని రోజులు, ఒక 10 రోజులు అయితే అయిపోతుంది మీది. ఇంకా ఎన్ని రోజులు ఇటువంటి మందులు వంచుకుంటా, పైసలు వంచుకుంటా మీరు గెలుచుడు అయిపోయింది. అరే మీరు మనుషులా, ఏం మాటలు వస్తలేవు నాకు, చెడ్డ మాటలు మాట్లాడదామన్నా కానీ మాకు రావు అంత ఇదిగా. ప్రజలందరూ మీరు అందరూ కొంచెం ఎలక్టివ్గా ఉండండి. ఈ ఎలక్షన్ అయిపోయేదాకా వీర మహిళలు కూడా ఎలక్టివ్ ఉండాలి. ఎవరు ఎలాంటి ఇది రెచ్చగొట్టే టైం కూడా ట్రై చేస్తారు. సపోర్ట్ తీసుకోండి, జనసేన కార్యకర్తలు మద్దతు తీసుకోండి, బీజేపీ కార్యకర్తలు మద్దతు తీసుకోండి, తెలుగుదేశం మద్దతు తీసుకొని మీరు ఎలాగైనా ఇటువంటివి అరికట్టండి. పోలీసులకు సహకరించండి. ఆల్రెడీ మీకు టోల్ ఫ్రీ నంబర్ కూడా ఇచ్చింది, దాన్ని కూడా కాల్ చేసి మీరు పట్టియండి. వర్మ గారు ఆ రోజు మీరు చెప్పారు, ఆ రోజే పట్టించారు, మనల్ని కంట్లో కప్పి ఆల్రెడీ డబ్బు మందు పోయిందని. అది అనుకున్నది ఇప్పుడు నిజమైంది. ఇంకెన్ని ఉన్నాయో, ఇంకెన్ని దొరుకుతాయో, ఇంకెన్ని దొరకనియో. అంతే కదా, గవర్నమెంట్ ఎటువంటి అభివృద్ధి చేయలేదు, ఉద్యోగాలు చేయలేదు, సంక్షేమం చేయలేదు, అన్నీ ఏం చేయలేదు. కాబట్టి ఇంతే వీటికే పాల్పడతారు. అంతే మరి. ప్రజలారానే మీరు ధైర్యంగా ఉండి మీరు పట్టియండి. థ్యాంక్ యూ. జై జనసేన.